సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా హస్తినాపురంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ప్రతి ఒక్క లింగానికి ప్రతి విశేషత అనేది ఉంటుంది. భగవంతుడు సోమనాథుడు అంటే మనకి జ్ఞానం అనే సోమరసం త్రాగిస్తారు. విశ్వనాథుడు అంటే విశ్వానికి మనల్ని యజమానిగా చేస్తారు. అలాగే కేదార్నాథుడు అంటే మనలో ఉన్నటువంటి చెడునంతా తీసేసేస్తారు. అలా ప్రతి లింగానికి కూడాను ఒక విశేషత ఉంది కాబట్టి మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసుకుంటాము. అయితే భక్తులందరూ 12 జ్యోతిర్లింగాలు తిరగాలన్నా చూడాలన్నా సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకి కనీసం ఆ స్వరూపమన్నా చూపించేసి ఆ విశేషతను తెలియచేస్తూ వాళ్ళకి ఆత్మ సంబంధం పరమాత్మతో జోడించడం ఎలాగా అనేది రాజయోగం ద్వారా నేర్పిస్తాము. ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడాను మన ఆత్మలందరికీ తండ్రి అయిన పరంపిత పరమాత్మ శివుడి యొక్క ప్రతిరూపాలు. శివుడు అంటే సృష్టిలోని ప్రతి ఆత్మకి ఆయన తండ్రి అన్నమాట. కాబట్టి ఆ శివ పరమాత్మ జ్ఞాన సాగరుడు, గుణాల సాగరుడు, శక్తుల సాగరుడు, సర్వ సంపత్తులకి కూడా సాగరుడు. కాబట్టి మన ఆత్మ వాటన్నిటినీ కోల్పోయింది. ఈరోజు ఆత్మలో జ్ఞానం కానీ, శక్తి కానీ, పవిత్రత కానీ, ప్రేమ కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. వాటికి పరమాత్మ సాగరుడు కాబట్టి వాటిని పరమాత్మ నుండి మనం రాజయోగం ద్వారా పొందగలుగుతాము. అలాగే లక్షలాది మంది ఈరోజు రాజయోగం ద్వారా తమ పరివారంలో కూడాను, తమ ఆత్మలో కూడాను అనేక పరివర్తనలు తీసుకొస్తూ తమ జీవితాల్ని సుఖశాంతిమయం చేసుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అనేది అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ. త్రయంబకేశ్వరుడు అంటే త్రిమూర్తులకి కూడా రచయిత. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడు ద్వారా వినాశనం. ఈ 3 కర్తవ్యాల్ని కూడా జ్యోతిబిందు స్వరూపుడైన పరమాత్మే చేస్తారు. కాబట్టి ముగ్గురికి కూడా యజమాని రచయిత అన్నమాట. కాబట్టి పరమాత్మ ఈ సమయంలో ఆ కర్తవ్యం చేస్తున్నారు. సంగమ యుగం అంటేనే పరమాత్మని సంగమేశ్వరుడు అని కూడా అంటారు. ఎందుకంటే కలియుగం అంతిమం, సత్యుగం ఆది. ఈ 2 యుగాల మధ్యనే పరమాత్మ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సృష్టిపైన అవతరిస్తారో అప్పుడే తాను ఈ ఆత్మలతో కలిసి ఆత్మలో శక్తి నింపి ఆత్మల్లో ఉన్న చెడుని తాను తీసుకొని, అందుకని గరళకంఠుడు అంటాం చూడండి. అంటే అందరిలో ఉన్న విషం తీసుకుంటాడు, అందరికి అమృతం ఇస్తాడు, అందరినీ అసురుల నుంచి దేవతలుగా తయారు చేస్తాడు. అలా త్రయంబకేశ్వరుడైన 3 కర్తవ్యాలని కూడా తను నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు స్థాపన, పాలన, వినాశనం. అంటే కలియుగ వినాశనం, సత్యుగ స్థాపన, సత్యుగ పాలనకు కావలసిన కెపాసిటీస్ మనకి ఇస్తారనమాట. వైద్యనాథుడు అంటాం చూడండి. డాక్టర్లు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా, ఎన్ని లక్షలు మనం ఖర్చు పెట్టినా చివరికి భగవంతుని గుర్తు చేసుకోండి అమ్మా అంటారు. ఎందుకంటే ఆత్మకు పట్టినటువంటి జబ్బు పంచవికారాలు, అరిషడ్ వర్గాలు. కాబట్టి వీటి కారణంగానే మనకి శారీరక కర్మభోగంకి సంబంధం ఉంటుందన్నమాట. కాబట్టి శరీరానికి డాక్టర్లందరూ కూడాను ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు, కానీ ఆత్మకి ట్రీట్మెంట్ ఇచ్చేది ఒక్క పరమాత్మ మాత్రమే. ఆత్మలో ఉన్న వికారాలు ఎప్పుడైతే పోతాయో మనకి నిరోగి శరీరం దొరుకుతుంది. దేవతలు 150 సంవత్సరాలు బతుకుతారు అంటే అర్థం ఏంటి? అమరులు అంటాం వాళ్ళని, మృత్యుంజయులు అంటాం. అంటే ఏంటి అంటే వాళ్ళు ఈ యొక్క వికారాలపైన విజయం పొందారు. భగవంతుడు వైద్యనాథుడి నుంచి ఆత్మకి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆత్మలో ఉన్న లోపాలు, అవగుణాలు, బలహీనతల్ని జయించారు, వికారాల్ని జయించారు. కాబట్టి వాళ్ళకి దీర్ఘాయుష్ ఉంటుంది, నిరోగి శరీరం ఉంటుంది. అందుకని వైద్యనాథుడి పేరుతో భగవంతుడు పూజింపబడతాడు. అలాగే భగవంతుడిని మనము రామేశ్వరుడు అంటాం. అంటే రాముడు కూడా శివుణ్ణి పూజించాడు కాబట్టి రామేశ్వరము అన్నాం కదా. అంటే రాముడికి కూడా తండ్రి ఎవరు, రచయిత ఎవరు? శివుడు అన్నమాట. గోపేశ్వరుడు అంటాం. గోపేశ్వరుడు అంటే కూడాను కృష్ణుడి చేత పూజింపబడ్డాడు. అంటే దేవతలు కూడా ఆరాధించేది నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముణ్ణి. ఎందుకంటే ఎప్పటి వరకైతే పరమాత్మ శివుడు ఈ సృష్టి పైన వచ్చి మనల్ని దేవి దేవతలుగా తయారు చేయరో అప్పటి వరకు సత్యుగ స్థాపన అవ్వదు. కాబట్టి సత్యుగ స్థాపన అనేది
ఈశ్వరీ విశ్వవిద్యాలయం ద్వారా తప్పకుండా జరిగి తీరుతుంది, జరగాల్సిందే కూడా. ఇలాగ జ్యోతిర్లింగాలకు ప్రతి ఒక్క లింగానికి విశేషమైన మహత్వం ఉంది అన్నమాట. కాబట్టి పరమాత్ముడిని మనం భిన్న భిన్న రూపాల్లో పూజిస్తున్నాం. కేదారేశ్వరుడు అంటాం. అంటే కేదారేశ్వరుడు అంటే ఏంటి అంటే మనలో ఉండేటటువంటి చాలా కఠినమైనటువంటి సంస్కారాలని, చాలా అనేక జన్మల నుండి ఆత్మలో కూరుకొని పోయినటువంటి ఆసురి శక్తుల్ని జయించగలిగే శక్తి మనకి పరమాత్మ నుండే లభిస్తుంది. అలాగా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. కేదారేశ్వరుడు అంటే పర్వతం పైన ఉంటారంటారు కదా. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నతోన్నతుడు. ఉంచేతే ఉంచా ఉన్క, నా ముంచేతే ఉంచా ఉన్క, దా ముంచేతే ఉంచా ఉన్క కామంటాం. అంటే భగవంతుడు శివుడు వచ్చే వరకు మనకి ఈ యొక్క జ్ఞాన యోగాలు నేర్పించడం మనుషుల వల్ల కాదు. ఎందుకంటే మనము అనేక జన్మల నుండి, యుగాల నుండి అని చెప్పొచ్చు, ఎంతోమంది గురువుల దగ్గర వెళ్ళాము, ఎంతో ప్రయత్నాలు చేశాము, ఎంతో యాత్రలు కూడా తిరుగుతున్నాము, ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నాము. అది ఒక రోజు వరకే పరిమితి అయిపోయింది. కానీ ఈ యొక్క రాజయోగం అనేది నిరంతర ప్రక్రియ అన్నమాట. రోజు రోజు కూడా పరమాత్మ ఆత్మకి చదివిస్తారు. భగవంతుణ్ణి మనం పరమశిక్షకుడు అంటాం. అంటే ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో కూడా చదివించినటువంటి చదువు ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో పరమాత్మ చదివిస్తారు. కాబట్టి ఇది ఈశ్వరీ విశ్వవిద్యాలయం. అంటే ఈశ్వరుడు మనకి చాలా అత్యున్నతమైన చదువు చదివించి మనల్ని యోగ్యులుగా, సంస్కారవంతులుగా, శ్రేష్టాచారులుగా తయారు చేస్తారన్నమాట. ఈశ్వరుడు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ఆత్మలందరికీ కూడా ఈ కర్మబంధనాల నుంచి, భవబంధనాల నుంచి, కర్మభోగాల నుంచి విడిపించే శక్తి పరమాత్మకు ఉంది. కాబట్టి పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, నేను ఆత్మలందరినీ భవబంధాల నుంచి, విషయ వికారాల నుంచి, కర్మభోగాల నుంచి విడిపించి నేను తీసుకెళ్తాను. మృత్యువు అయితే ఒకరిని ఆవహిస్తుంది, ఒక యుద్ధం జరిగితే 1,00,000 మంది చనిపోతారు. కానీ ఈ కలియుగంలో ఆత్మలందరికీ కూడా పాత్ర పూర్తయింది అంటే అందరినీ పరంధాం తీసుకెళ్లే బాధ్యత పరమాత్మ. అందుకని మహాకాళేశ్వరుడు అంటాం. ఓంకారేశ్వరుడు అంటే ఏంటంటే ఓం అనేది ఆ ఊ మా అంటాం కదా. అంటే బ్రహ్మ విష్ణు శంకర్లకి గుర్తు. కాబట్టి ఓంకారేశ్వరుడు అంటే ఈ బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా అధిపతి అని అర్థం అన్నమాట. కాబట్టి బ్రహ్మ ద్వారా సత్యుగ స్థాపన జరుగుతుంది, విష్ణు ద్వారా సత్యుగం పరిపాలన జరుగుతుంది. విష్ణు అంటే లక్ష్మీనారాయణల కంబైన్డ్ స్వరూపం. అలాగే శంకరుడు ద్వారా కలియుగ వినాశనం జరుగుతుంది. కాబట్టి ఓంకారేశ్వరుడు అని పరమాత్మకి చెప్తామన్నమాట. ఇలాగా 12 జ్యోతిర్లింగాలకి చాలా నిగూఢమైన అర్థం ఉంది. దాన్ని యథార్థంగా తెలుసుకొని మన పరమాత్మతో బుద్ధియోగం జోడించి, మనస్సు బుద్ధి జోడించి, గీతలు చెప్తాం కదా, మన్మనాభవ మధ్యాజీభవ అంటాం. అంటే నీ మనస్సు నాతో జోడించు అంటారు పరమాత్మ. కాబట్టి పరమాత్మ స్వరూపం ముందు తెలియాలి మనకి. నిరాకార జ్యోతి స్వరూపం. ఇన్ని ప్రపంచమంతా కూడా శివుణ్ణి ఇంతగా ధ్యానిస్తున్నారు. ఇంత మందిరాలు నిర్మించి చూడండి, సోమనాథ మందిరం కానీ ఇంకా ఏ మందిరమైనా కాపాడుకోవడానికి వేలాది మంది భక్తులు ప్రాణత్యాగం చేశారు. అంటే అది మన తండ్రి యొక్క పవిత్ర మందిరం అన్నమాట. మల్లికార్జునుడు అంటే ఆత్మ అనేటటువంటి ఒక స్వరూపం ఏదైతే ఉందో ఒరిజినల్గా ఒక ఇది మల్లె పువ్వుతో సమానం. మల్లె పువ్వులు అంటే చాలా సున్నితంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి కదా. అలాగా ఆత్మ కూడా ఒరిజినల్గా చాలా పవిత్రంగా, సుందరంగా ఉండేదన్నమాట. కాబట్టి అలాంటి ఆత్మల్ని పరమాత్మ తన పైన బలిహారం చేసుకుంటారు. అంటే తాను వచ్చి కలియుగంలో ఈ తమో ప్రధాన ఆత్మల్ని శుద్ధి చేసి పవిత్రం చేస్తారు. ఇలా పవిత్రమైన ఆత్మలందరూ పరమాత్మకి సమర్పితం అయిపోతారు. మల్లికలతో మనం పూజిస్తాం. అంటే మల్లెపూలు వేసినంత మాత్రాన పరమాత్మ సంతోషిస్తాడని కాదు. ఏంటంటే ఆత్మరూపి పుష్పాలన్నీ కూడాను భగవంతుడికి సమర్పితం. ఎలాంటి ఆత్మలు? ఆత్మలో మురికి ఉందనుకోండి, విషయ వికారాలు, కామక్రోధాలు, అరిషడ్ వర్గాలు ఉన్నాయనుకోండి, అలాంటి పుష్పం సమర్పించబడదు కదా. ఏదైనా మనం వెండిపోయిన, వాడిపోయిన, పనికిరాని పుష్పం పెట్టాం కదా, మంచి పుష్పాలే సమర్పిస్తాం. అలా భీమశంకరుడు అంటే చూడండి, భీముడు అంటే చాలా శక్తిశాలి అని చెప్తాం కదా.
అంటే ఇక్కడ కేవలం శారీరక బలంతో శక్తి కాదు, ఆత్మిక బలం. ఈరోజు ఇంత ధైర్యంగా ఇంతమంది బ్రహ్మకుమారీస్ విశ్వం అంతా కూడాను చెప్పగలుగుతున్నారు, మేము భూమిపైన స్వర్గం తెచ్చి తీరుతాము, మనుషుల్ని దేవతలుగా తయారు చేసి తీరుతాము అనేటటువంటి ఇంత దృఢమైన సంకల్పం, శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆత్మశక్తి. భీమశంకరుడు అంటే మనందరినీ కూడా చాలా శక్తిశాలిగా తయారు చేస్తాడు భగవంతుడు. ఏ పరిస్థితి వచ్చినా ఎలా తట్టుకోవాలి, ఎలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిమాలయం లాంటి పరిస్థితి వచ్చినా కూడాను మనకు ఆత్మలో మనోబలము, పరమాత్మ పట్ల విశ్వాసం ఉందనుకోండి, ఎంతటి పరిస్థితినైనా మనం దాటగలుగుతాం, ఎలాంటి మాయనైనా జయించగలుగుతాం. కాబట్టి రకరకాల మాయ ఆత్మకు చుట్టేసింది. కాబట్టి ఆ మాయ నుంచి మనల్ని విడిపించి ఒక శక్తిశాలి ఆత్మలుగా, ఎలాగా హనుమంతుడిని చూపిస్తారు చూడండి, స్ట్రాంగ్గా ఉన్నాడు, తను తలుచుకుంటే ఎంత పెద్ద శరీరమైన ధారణ చేయగలడు. అంటే ఇక్కడ శరీరం పెద్దది చిన్నది ఎవరిది అవ్వదండి. ఇక్కడ ఏంటి అంటే ఆత్మలో ఉన్నటువంటి స్వమానాలు ఏవైతే ఉన్నాయో, స్వాభిమానం ఏదైతే ఉందో, ఆ యొక్క స్మృతి జ్ఞాపకం ఏదైతే ఉందో మనం పెంచుకున్నట్లయితే మనలో అనంతమైన శక్తి ఉంది. ఆత్మ చాలా సూక్ష్మమే, కనిపించదు, డాక్టర్లు కూడా కనుక్కోలేరు. కానీ అదే ఆత్మలో శక్తిశాలి సంకల్పాలు ఉన్నాయనుకోండి, భీముళ్లాగా తయారవుతుంది. అదే ఆత్మలో బలహీన సంకల్పం ఉందనుకోండి, ఒక చిన్న పిల్లి కంటే కూడాను బలహీనం అయిపోతుంది. ఎంతోమందిని చూస్తున్నాం, వ్యర్థము, భయము, నెగిటివిటీ పెట్టుకొని, అనుమానము ఇలాంటివి పెట్టుకొని చాలామంది డిప్రెషన్లో వెళ్ళిపోవడము, సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం. అదే అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి చాలామంది వస్తారు. వాళ్ళందరికీ మేము ధైర్యం ఇచ్చి, దృఢ సంకల్పం ఇచ్చి, శక్తిశాలి సంకల్పం ఇచ్చి, ఒక్కొక్క మంచి స్వమానం, నేను శక్తిశాలి ఆత్మను, ఇక్కడ చూడండి మేము 5 సంకల్పాలు అని చెప్పాము చూడండి, నేను అదృష్టవంతుణ్ణి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, నాకు మంచి జరుగుతుంది, నేను సురక్షితంగా ఉన్నాను, సర్వశక్తివంతుడు నాకు తోడున్నాడు. ఇవేంటంటే పవర్ఫుల్ సంకల్పాలు. వీటి వల్ల మన బలహీనతలు పోతాయి, డిప్రెషన్ పోతుంది, భయం పోతుంది, భగవంతుడు తోడున్నాడని ఒక ధైర్యం వస్తుంది. దానివల్ల మనం ఎలాంటి పరిస్థితినైనా కూడా ధైర్యంగా ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ ఈరోజు బలహీనం అయిపోయింది. కాబట్టి తనలో ఉన్న శక్తుల్ని తాను గుర్తించలేకపోతుంది. కాబట్టి ఈ యొక్క రాజయోగం వల్ల మనలో ఉండే శక్తులు బయటకు వస్తాయి, పరమాత్మ శక్తి మనకు తోడవుతుంది. కాబట్టి అంతా మనకు మంచి జరుగుతుందని నిశ్చయం ఏర్పడుతుంది. దానివల్ల మనం చాలా జీవితంలో పాజిటివ్ చేంజ్ మన లోపల వస్తుంది, ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.